గ్రామ పెద్దలకు మరియు ఎస్ఎస్జి మహిళా సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని 99 రోజులు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. దీని ప్రకారం మన గ్రామ అభివృద్ధిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఈ పనులను చేపట్టబోతుంది. ఈ గ్రామ సభ యొక్క ముఖ్య లక్ష్యం పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై చర్చ, లబ్ధిదారుల అభిప్రాయాలను స్వీకరించడం, ప్రగతి ప్రణాళిక కోసం గ్రామ స్థాయి అభివృద్ధి ప్రాధాన్యతను గుర్తించడం, గ్రామంలో సమస్యలను గుర్తించడం మరియు పరిష్కారాలపై చర్చించడం, పారదర్శకత, జవాబుదారీతనం. మొదటి దశగా అనగా పారిశుద్ధ్యం, ఫైళ్ల పరిష్కారం మొదలైన వాటిని చేపట్టబోతుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వ పథకాల్లో అమల్లో ఉన్న గవర్నమెంట్ పథకాలు అన్నీ అమలవుతున్నాయి. దాని ప్రకారం రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నరకం వరికి బోనస్, చేయుత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి సంఘాలకు ఎస్హెచ్జి బ్యాంకు లింకేజ్ ఇప్పించడం, వడ్డీ లేని రుణాలు ఇప్పించడం, ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా మనం అప్లై చేయబోతున్నాం. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో కొన్ని కొత్త పథకాలు కూడా గవర్నమెంట్ చేయబోతుంది. అదేంటంటే ఒకటి అల్పాహార పథకం, ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకు అల్పాహారం ఇవ్వబడుతుంది. ఇదే కాకుండా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, రాష్ట్రంలోని కుటుంబాలన్నిటికీ ప్రతి ఇంటింటికి ఇన్సూరెన్స్ పథకాన్ని మన గవర్నమెంట్ అమలు చేయబోతుంది. ఇదే కాకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇంటర్మీడియట్ వరకు పొడిగిస్తుంది. ఇదే కాకుండా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు, దివ్యాంగులకు వాళ్ళకి ఎలక్ట్రిక్ వాహనాలు ఇవ్వబోతుంది. అదే కాకుండా మన పంటల వైవిధ్యీకరణ అంటే సేంద్రియ వ్యవసాయం అనేది చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇవి కూడా త్వరలో రాబోతున్నాయి. కాబట్టి అందరూ మన ప్రభుత్వం నిర్వహించే ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మనందరం అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కష్టపడి పనిచేసి మన గ్రామాన్ని డెవలప్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం ఇస్తున్నాను. థ్యాంక్ యూ.